ఎక్కడ 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 మీరు ఏదనుకుని దేనికి వచ్చారా? ఏ అమ్మాయిలు ఎక్కడ? మీకు పెళ్లి చూపులు అని చెప్పారా? పెళ్లి చూపులు చెప్పలేదు. ఏమో ఆడపిలిస్తే పెళ్లి చూపులు అనుకుంటారా? నీ పేరేంటి? కాసుకోనికి నీ పేరేంటి? వేసుకో సుధీర్ అని. సర్లే, నువ్వేం చేస్తుంటావు? సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ అండి. అందులో ఏం చేస్తుంటావు? ట్రైన్ లో టీ అమ్ముతూ ఉంటా. అమ్మరా ఇల్లు లేకపోతే తీసుకెళ్ళి ఏం చేస్తుంటావు? టీ అమ్ముతూ ఉంటా. వాసన చూడదా ఏం చేయలేడు మనోడు. వదిలే. నువ్వేం చేస్తుంటావు? 3 సార్లు చెప్పానండి, ఎన్నిసార్లు చెప్తాను? ఆయన వాసన చూస్తూనే ఉన్నాడు ఇంత అక్కడి నుంచి. నీ అమ్మ టీ చల్లగైపోయింది. మరి వాడికైనా చెప్పు, నువ్వైనా చెప్పు, ఏదో ఒకటి చెయ్యి. ఆయన మీరు చెయ్యి ఇటుకు పెట్టండి. ఓకే, నువ్వు ఏం చేస్తుంటావు? రైల్వే స్టేషన్ లో టీ 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 అమ్ముకుంటూ అమ్ముతుంటావా? ఎంత మిగులుద్ది? అంత తాగాక రాత్రికి ఇంత మిగులుద్ది. అయితే అది బాగా వేడి చేసుకుని మల్లెపూలకి రాద్దామా? ఎక్కడో అక్కడ పోసుకో. బాబు ఇల్లారా? ఏమి బాధ? ఆడికి కొంచెం వీక్నెస్ మళ్ళీ పూలండి. ఓ మీకు ఎవడికి ఇచ్చిన డేంజర్ అయితే నాకేమిటి సార్ నేను పట్టుకుంటా. ఓ నియమ మీరందరూ ఏంట్రా బాబు? ఉన్న వాళ్ళలో నేనే సేఫ్. సేఫా? వదిలేయండి, నెల పడుకుంటా. ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చూస్తున్నావు నువ్వు? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీ అందరి చేతిలో తలా కొంచెం పెడతాయి. ఏంటి సార్ నాకు ఇది కూడా ఇచ్చారు ఇలాగా? బాబు ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ సార్. ఓహో, అంటే విండోస్ ఉంటాయి సిస్టమ్ లోనే, దానికి డోర్ గట్టలు కొడుతుంటాం. మీరేం చేస్తుంటారు? మీరు విండోస్ అన్నారు చూడు, ఆ విండోస్ పెట్టింది మేమేలండి. ఎందుకు ఈడేం చేస్తే తెలుసు కదా ఆ మీకు. విండోస్ తుడిచేది వాడే, మాకు తెలుసులే కదా. ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంటి? మాకు ఆస్తి అంతా మాకే తెలియదు. ఎవరు చూసుకుంటారు? మా అకౌంటెంట్. మరి వాడిని అడగొచ్చు కదా. ఆ లెక్కల్లో వీక్ అండి. మరి వాడికి ఒక క్యాలిక్యులేటర్ కొనిచ్చొచ్చు కదా. ఆడు చదువుకోలేదు. చదువుకోనోడు అకౌంటెంట్ ఎలా అయ్యాడు? ఆడి పేరు అకౌంటెంట్. ఈ పూలు కూడా నువ్వే తీసుకోరా. హలో, సరే ఫోన్ పెట్టు. ఏమైంది? రేపు వైజాగ్ కి మా అకౌంటెంట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు 2 లక్షలు పెట్టి. వైజాగ్ 2 లక్షలు ఏంటండి బాబు? ఆ లెక్కలో వీక్ కదా. ఆ రేంజ్ ఏంటో తెలుసా? ఏంటి? ఒక సిగరెట్ తాగడానికి ₹1,00,000 ఖర్చు పెడతా నేను. ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? మనకు సిగరెట్ అలవాట్లేదు కదా. నువ్వేం చేస్తుంటావు? నేను డాన్సర్ అండి. ఫ్లోర్ మూమెంట్ వచ్చా? అంటే ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా? గ్రౌండ్ ఫ్లోర్. నువ్వు ఈడు కలిసి ఒకవేళ పెళ్లి ఓకే అయింది అనుకో, మండపం ఎక్కడ వేస్తావు? నువ్వు ఇలాగే నుంచుంటే ఇక్కడే వేస్తాం. హలో, సరే శాలరీ పంపించాను తీసుకో. ఎవరు సార్? మా అకౌంటెంట్ కి శాలరీ ఏమంటే వేసా సార్ 10 రూపాయలు. 10 రూపాయల శాలరీ ఏంటి సార్? ఆ లెక్కలో వీకే బాబు, సరిపోతాడికి. ఆడి వీకా ఈడి వీకా అర్థం కావట్లేదు అందరూ. లెక్కల వీకిన మొత్తం వీక్ అయ్యా. ఒక పని చేయరా, మొత్తం పాంప్లెట్లు కొట్టించి మొత్తం మైత్రివనం మొత్తం పంచు. సరే సరే, ఎక్కడికి వెళ్తాను? ఒక పని చేయాలి, రైల్వే స్టేషన్ కి అనౌన్స్ చేయి. కృపయా ధ్యాన్ దే. ఒకసారి మీ చెల్లెల్ని చూపిస్తే మేము సెలెక్ట్ చేసుకుంటాం సార్. వీళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళకి చెల్లెలను చూపించమంటారు. సార్ సార్ ఒక్క నిమిషం సార్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అమాయకులు సార్. కొంచెంసేపు ఇక్కడే ఉంటారు, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుదాం. మీరే కదా, మీ చుట్టాలు కూడా రావాలి కదా. అవును, మా చుట్టాలు కూడా రావాలి, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి కూడా నచ్చితేనే అప్పుడు పెళ్లి. ఓకే డన్, నేను చూసుకుంటాను కదా. కూర్చోమను, ఆ చుట్టాలను పిలిపించు. మీ చుట్టాలని నేను పిలిస్తే వస్తారా? పిలవండి మీరే మీ చుట్టాలని. అయ్యే చుట్టాలు వచ్చేయండి. నిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైటింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచం పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పని డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ రాజు నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో. బావా ఏంటి ఏం చేస్తున్నా? నువ్వేగా చుట్టాలన్నా, అందుకే చుడుతున్నా. అల్లుడు బాబాయ్ ఎలా ఉన్నా? బాగున్నా అల్లుడు. గడ్డానికి రంగేసేయమంటావా? గడ్డానికి రంగు వేయటం కాదు, ఈ గడ్డంతోనే రంగు వేయొచ్చు అన్ని గోళ్ళకి.
ఏనండి మీరు లగేజ్ లేకుండా వస్తారండి? నా లగేజ్ పోయిందండి. లగేజ్ పోయిందంట పాపం. లగేజ్ అండి చాలా పోయి చెప్పడు కానీ బావ అన్ని దాచుకుంటుంటాడు. మాకు ఆడుకోవడానికి బుడ్డోలు కావాలి. అది మీ దగ్గర లేదు లేవే, చంపుకుంటూ చంపుకుంటూ. ఏరా మా పిల్లని కాదని ఎవరినో చేసుకున్నావుగా, ఏది నీ పెళ్ళం? అయ్యో మీకు తెలియదండి. లేచిపోయింది లేచిపోయింది. అయితేనే సేఫ్ అయితేనే సేఫ్. లేచిపోలేదు, ఊరకు వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి వస్తది. అమ్మ నేను సేఫా? నువ్వు సేఫేనే, ఇక్కడే లేదు లేదు. మా నా పెళ్ళాము లేచిపోలేదు, వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తది. మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే నా చెల్లెళ్ళకి 4 అబ్బాయిలను చూసా, వాళ్ళు మీకు నచ్చితే వాళ్ళకి ఓకే చెప్దామని. అమ్మ అందరికన్నా బావే బాగున్నాడు. అమ్మ నేను అందంగా నేను బాగున్నాను కదా. బాగున్నావురా. మరి ఇంకేంటి నచ్చారన్నారు కదా, మరి పెళ్లి చేద్దాం. మీరు ఓకే అంటే సరిపోదు, మేము వెళ్ళి ముందు మీ చెల్లెని చూడాలి. ఫస్ట్ వెళ్ళి అంతకంటే అందమైన వాళ్ళు దొరుకుతారు మీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? లేడీ గెటప్లు చూపించి చెల్లి అంటావు? ఏంటండి బాబు, అంత మంచిగా ఉండి అమ్మాయిలు అంత అందంగా ఉంటే ఏంటండి? ఇప్పుడు వీళ్ళలో మేము సెలెక్ట్ చేసుకోవాలి. నలుగురు వీళ్ళల్లో నువ్వేంటి రటేలు లేవు, నాకు అర్థం కాల. కాదు సార్, వీడి పక్కన అందరికి మాట్లాడదాం నేను. వాళ్ళకి చూపించు, నువ్వు చూడకు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మీరే కదా? అవును, మీరే. వాళ్ళు మమ్మల్ని ఏంటి విచిత్రంగా చూస్తున్నారు? మరి విచిత్రంగా ఉంటే విచిత్రం కాకపోతే ఇంకెలా చూస్తారు? అది కాదు సార్, నచ్చలేదా అమ్మాయిలు? నచ్చలేదు. ఎందుకు ఏమైంది సార్, అంత కుందన బొమ్మల్లో ఉన్నారు అందరూ. కంకర్రాలు అమ్ముకునే మొహాల్లో ఉన్నారు ఒక్కొక్కరు. ఇదిగో మీరు పల్లీలు అమ్ముకునేలా ఉన్నారు, మేము అడిగామా? ఇదిగో అమ్మాయి, పల్లీలు అమ్ముకునే వాళ్ళున్నా శనక్కాయలు అమ్ముకునే వాళ్ళున్నా అన్ని ఒకటే గాని ముందు ఉందో లేదో చూసుకున్నా. ఏంటి మల్లెపూలు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకున్నాడు, మా అల్లుడి బెల్లం లేచిపోయింది లేచిపోయింది. అందుకు ఈ పిల్లాడు ఎర్రగా కుర్రగా ఉన్నాడని చూడకూడదు, ఈ పిల్లాడిని ఏసి తొక్కి తొక్కి. వేసేయండి రా, నా పంచలు వేసినా పర్లేదు, బాంబు ఏంటి చెప్తా. భయపడకు, ఏం కాదు నీకు, ఏం కాదు నీకు. నా బిడ్డను నేను ఇవ్వాల, సేఫ్. మీటర్ లేదు మీటర్ లేదు. అత్త నువ్వు అటెలు కూర్చోబో, అటెలు కూర్చోబో. నా కూతుర్ని కాదని ఎవరినో చేసుకున్నావు. ఏం లాభం? అది సేఫ్, నా కూతురు సేఫ్. అత్త నువ్వు అటెలు కూర్చోబో. ఏరా, మల్లెపూలొద్దా మల్లెపూలొద్దా? ఇదిగో అబ్బాయి, ఇట్లాంటి పిల్లాడు తప్ప మంచి పిల్లాడని ఏంట్రా ఇది? అత్త నువ్వు వెళ్ళి కూర్చోబో. లుంగి అయిపోతున్నా లుంగి అయిపోతున్నా. అత్త నువ్వు కూర్చోవే, నీకు దండం పెడతా. ఎందుకురా నీకు మల్లెపూలు? నా బిడ్డని కాదని ఎవరినో చేసుకున్నావు. ఏం లాభం? సరే నేను మాట్లాడతానండి. అంత కాదురా. ఇత్తయ్. చూసే అత్త నువ్వు అటు వెళ్ళి కూర్చోవే, ఇంకా షార్ట్ ఒక్కటే ఉంది, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. అమ్మ నాన్నకి బావ బాధపడతాడు. నువ్వు సేఫే అక్కడే. లేదు లేదు. అత్త కూర్చోవే. ఎందుకు నాకు వచ్చాడా? నా కడుపులో మంట. నా బిడ్డని కాదని చేసుకున్నావు. ఆ దేవుడు నన్ను కరుణించాడు, నిన్ను వదిలించాడు, నిన్ను వదిలించాడు. ఒక్క నిమిషం ఆది గారు, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఆడికి లోపల ఫీలింగ్ ఏంటి ఇప్పుడు?
ఒరే ఏంటిరా ఈ గుడ్డలో గోల నాకే గుడ్డలో గోల నాకే. బావకు పంచకడతాం ఇజ్జత్ పోద్ది బావది. ఏం పర్లేదు మన ఇజ్జత్ తీసాడే, అందుకే ఆ దేవుడు మీటర్ లేకుండా చేశాడు. అత్త నువ్వు వెళ్ళి కూర్చోవే. కూర్చుంటారా? నిన్ను వదిలేసి కూర్చుంటా. నువ్వు సేఫ్ పద. అమ్మ అమ్మ మనం బావు పక్కే కూర్చుందాం ఓకేనా? పద బావు పక్క. ఏమే లేదన్నా వదలవేంటే వదలవేంటే. మీరు లేకండి సార్, మీరేం బాధపడతలేండి సార్. ఒరే నువ్వే కదరా ఈవెంట్ చేస్తాను వచ్చింది. కాదు సార్, మీ చుట్టాలే కదా సార్. అరే సార్, చుట్టాలని రమ్మన్నా, మా అత్తని ఎవడరా పిలిచింది నాకు తెలియదు. సార్ చుట్టాలని పిలవమని మీరే కదా అన్నారు, చుట్టాలని పిలిచాం. మీరేం కంగారు పడద్దు, దగ్గరుండి నేనే జరిపిస్తా. దగ్గర ఉండక్కర్లా, మేము జరుపుకుంటాం, నువ్వు దూరంగా ఉండు చాలు. నువ్వు దూరంగా ఉండు చాలు. కానీ నిక్కర కలర్ భలే ఉంది సార్ మీది. ఏం చేద్దాం అంటావు? ఇప్పిచ్చే తీసుకెళ్ళిపోతాడు. సార్ ఇంత అవమానం జరిగిన తర్వాత పెళ్లి ఎలాగని చేయాలి, వీళ్ళకి నచ్చలేదు అంటున్నారు కాబట్టి మీ చెల్లెలతో ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ చేయించండి. ఏంట్రా మీ దగ్గర 2 జిప్పులు ఉన్నాయి కదా? అవును. ఒకటి మా బావకి ఎవరదా జిప్పు లేదు. అమ్మా సారీ అమ్మా, ఆవిడదే బాగుందా? ఆవిడదే బాగుందా? మీ చెల్లెలతోనే మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారనుకోండి, ఇలా నచ్చింది అనుకోండి, పెళ్లి అయిపోయింది, శోభన అయిపోయింది, అప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని ఏమనరు. ఇంక అన్నానికి ఏముందిలే, శాంతం అయింది కదా ఇప్పుడే. పంచి కట్టుకోండి ఫస్ట్. రండి ఆ? రండి. ఎక్కడికి? కట్టుకోవడానికండి కట్టుకోవడానికండి. మీరు పంచి కట్టుకోవడానికి నేనేం చేయాలి? పొద్దున్న చీర కట్టినప్పుడు లేదేంటి జిమ్ లో? ఊరుగా బాబు, నువ్వేంటి ఏదేదో మాట్లాడతావు. ఇదిగో అటు కట్టుకో. చూడలేక సస్తున్నావు. అత్తా నీకు ఇదేం పనే నీకు